అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే మోడల్ స్కూళ్ళకు సంబంధించి హాల్ టికెట్లు అనేది విడుదల చేయడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూళ్ళలో 6వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష అనేది ఉంది. విద్యార్థులు తమ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఎవరంటే తెలుసుకుంటారు. అదేవిధంగా రేపు ఇంటర్ ఫలితాలు ఇచ్చినాడు, అంటే 12వ తేదీ ఇంటర్ ఫలితాలను శుక్రవారం ఉదయం వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి 25 తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కలిపి 9,99,698 మంది విద్యార్థులు పరీక్ష రాయడం అనేది జరిగింది. మూల్యాంకనం కూడా పూర్తి కావడం అనేది జరిగింది. 4వ తేదీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా శుక్రవారం ఉదయం అంటే రేపు 12వ తేదీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మరొక అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడైన ఇచ్చినాడు. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికని ఇచ్చినాడు. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. వచ్చే నెల జూలై 28న జరిగే మెయిన్ పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశం కల్పించడం జరిగింది. ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసే వారి సంఖ్య ఈసారి పెరగడం అనేది జరిగింది. దీంతో మెయిన్స్ పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. నోటిఫికేషన్ జారీ అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టులో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు. ముఖ్యంగా భారత సమాజం కింద ఇచ్చిన సిలబస్ కఠినంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. సుదీర్ఘకాలం అనంతరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మందికి అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణకు సంబంధించి టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపొందించినాడు. నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అని ఇచ్చినాడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 వరకు పెంచింది. దీంతో పాటు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఈ నెల 11 నుంచి 20 వరకు అవకాశం అనేది కల్పించడం జరిగింది. టెట్ దరఖాస్తులకు గతంలో నిర్దేశించిన గడువు బుధవారంతో కంప్లీట్ కావడం జరిగింది. మంగళవారం నాటికి 1,93,135 మంది దరఖాస్తులు అనేవి రావడం అనేది జరిగింది. గత సంవత్సరం సెప్టెంబర్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గడంతో ప్రభుత్వం అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చేందుకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 20 నుంచి ఈ పరీక్షలు అనేవి ప్రారంభంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్లో అర్హత పొందారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డిఈడి, బీఈడి పాస్ అయిన అభ్యర్థులతో పాటు గతంలో టెట్ పాస్ అయిన వారు సైతం మార్కులు పెంచుకునేందుకు మళ్ళీ ఈ పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి గురుకులాల్లో వేసవి తరగతులు ఇంటర్ విద్యార్థులకు మే 15 వరకు నిర్వహించాలని నిర్ణయం. వివరాలు చూస్తే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవుల్లో తరగతులు కొనసాగనున్నాయి. వాస్తవంగా మార్చి 30 నుంచి 31 వరకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రస్తుతం నీట్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో సమానంగా తరగతులు నిర్వహిస్తామంటూ గురుకుల సొసైటీ ప్రత్యేక అధికారి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళికను దసరాలోపు పూర్తి చేసి జేఈఈ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు మే 15 వరకు
ప్రత్యేక తరగతులకు అనుమతిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం ఆర్జిత సెలవులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే ప్రత్యేక తరగతుల నిర్ణయంపై గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని, తల్లిదండ్రుల నుంచి బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకుంటున్నారని విమర్శించాయి. నెక్స్ట్, ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 261 బీసీ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు పొడిగించినట్లు గురుకుల సెట్ కన్వీనర్ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళంటే అప్లై చేసుకోండి. ఈ నెల 28న ఎగ్జామ్ అనేది ఉంటుంది అనే విషయం అనేది జరిగింది. అదే ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.